ఓట్లు 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 ఓడిచిపోయినాయిగా ఓట్ల పెట్టల ఓట్ల షిట్టీలు పడేటి దాకా ఎండనక వాననక ఇంటోళ్ళను పిల్లల్ని ఈడ్చిపెట్టి పబ్లిక్ చుట్టూ తిరిగిర్రు లీడర్లు ఓట్ల కొరకు ప్రచారాలు చేసుకుర్రు. ఇట్లా ఓట్లు ఓడిచిపోవడే ఆలస్యం. ఇంకో 2 వారాలు ఉన్నది కదా రిజల్ట్. అట్లా విహారయాత్రలకు పోయొద్దామని బండ్లు కడుతుర్రు. అవును, విహారయాత్రలు అంటే యాదకొచ్చింది. ఈ మేడం చూడుర్రి ఇంటోళ్ళతో ఎట్లా ఎంజాయ్ చేస్తున్నదో. ఎండనక వాననక కాళ్ళకు గిరికలు కట్టుకున్నట్టే తిరిగేరు. పబ్లిక్ లకు పోయి ఓట్లు అడిగేరు. ఇగట ఓట్ల పెట్టెలా ఓట్ల షిట్టీలు పడ్డాయో లేదో ఫలితాలు వచ్చేటి దానికి అట్ట తిరిగొద్దాం అన్నట్టే విహారయాత్రలకు బయలుదేరుతున్నారు లీడర్లు. ఇంతకు మునిపే ఏపీ సీఎం జగన్ సార్ గాలి మోటార్ ఎక్కి విదేశాలకు విహారయాత్రలకు పోయిండు. ఇప్పుడు అక్కడి ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మేడం కూడా ఇంటి ఆయనతోని కలిసి విహారయాత్రలకు పోయింది. కేరళ రాష్ట్రంలో ఉన్న మున్నార్ల తిరుక్కుంటా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంది. అగో చూడూరి మంచుల ఇంటి ఆయన చెయ్యి పట్టుకొని ఎట్ట తిరుక్కుంటా సంబరపడుతున్నదో మేడం. ఇట్టా మంచు అందాలను తిలకించుకుంటా పడవల మీద తిరుక్కుంటా మస్తు సంబరపడుతుంది మేడం. ఇగట మేడం విహారయాత్రలు చేసేటి అన్ని వీడియోలు తీసుకుంటా సోషల్ మీడియాలో పెట్టేటాళ్లకు పొట్టు తిరుగుతున్నాయి ఇప్పుడుగా వీడియోలు. ఇక మేడం పెట్టిన వీడియోలను చూసినాక అయినోళ్ళు అయిన తీరుగా కానోళ్ళు కాని తీరుగా కామెంట్లు రాసుకొస్తున్నారు. అయినా ఇప్పుడు పనేం లేదా, ఓట్ల ఫలితాలు వచ్చేటి దానికట్ట తిరిగొద్దాం అనుకుని పోయిందేమో, తప్పేముంది చెప్పురి. అయినా మాకెందుకు తీయలిగా అన్ని గాని ఏ మాట కా మాట ఓట్లు ఓడిచిపోయినాక లీడర్లకు జరంతా తీరుబాటు దొరికినట్టు అయింది పోండ్రి.